గౌతమ్ గారు రండి, వెళ్ళి పిల్లల్ని వెతుకుదాం. తప్పు తను చేసి మనం చేశామనంటుంటే నువ్వు తనకి తోడుగా వెళ్తానంటావేంట్రా? పిల్లల మీద ప్రేమ తనకే కాదు మనకి ఉంది. కానీ నువ్వు తనతో కలిసి వెతకాల్సిన అవసరం మనకి లేదు. సరే, నేనే వెతుకుతాను. రైతనా తనెంతవరకు నిజం చెప్తుందో తెలియదు. పిల్లల్ని ఎక్కడైనా దాచిపెట్టి నాటకాలైనా ఆడుండొచ్చు. ఒకసారి చుట్టుపక్కలంతా వెతకండి, అందరినీ ఎంక్వైరీ చేయండి. సరే నాన్న. చంద్ర, నువ్వు కూడా వెళ్ళరా. గౌతమ్, వెళ్ళరా. ఈ ఫోటోలో పిల్లల్ని చూసారా? లేదు, చూడలేదు మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఫోటోలో ఉన్న బాబుని పాపని మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. బాగా చూడండి, ఎక్కడైనా చూసినట్టు. లేదు సార్, ఎక్కడ చూడలేదు. ఓకే. దేవుడా, స్వీటీ వంశీ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు. ఏమండి, ఈ పిల్లల్ని ఎక్కడైనా చూసారా? లేదండి. ఒక్కసారి సరిగ్గా చూడండి. ఎక్కడైనా రోడ్ సైడ్ ఏదైనా పానీపూరి బండి దగ్గర కానీ, వీళ్ళకి ఐస్ క్రీమ్ చాలా ఇష్టం, ఐస్ క్రీమ్ బండి దగ్గర ఏమైనా చూసారేమో ఒక్కసారి గుర్తు చేసుకోరా? ఎన్నిసార్లు అడుగుతారండి? ఎక్కడా చూడలేదని చెప్తున్నాను కదా. అన్నిసార్లు అడుగుతారు, చూస్తే చెప్తాను కదా. ఛీ, ఈ పిల్లల వల్ల ప్రతి అడ్డమైన వాడితో మాటలు పడాల్సి వస్తుంది. ఈ పిల్లలు నాకు పట్టిన దరిద్రం లాగా ఉంది. కర్మ కాకపోతే వీళ్ళ కోసం నేను వెతకడం ఏంటి? హలో అన్నా,
ఏమండి, కారాపండి, అర్జెంటుగా కారాపండి. ఏమైంది కమలా? చెప్పు కమలా. అక్కడొక పాప ఉంది చూడండి, తను మన స్వీటీ అనుకుంటా. అవునా? ఎక్కడ? అదిగోండి అక్కడ చూడండి, తను మన స్వీటీనే కదా. అవును కమలా, స్వీటీనే. పద. పదండి. స్వీటీ, నా పేరు స్వీటీ కాదు, జాను. నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న, చెప్పండి. చెప్పడం ఏంట్రా? పిల్లలు దొరికారా? ఇంకా లేదు నాన్న. ఇంకా దొరకపోవటం ఏంట్రా? అందరూ కట్టకట్టుకొని మరీ వెతుకుతున్నారు కదా, అయినా దొరకలేదా? సరే, త్వరగా వెతకండి. వంశీ, వంశీ, వంశీలే. ఎవరు మీరు? మీ ఫ్రెండ్ని. మా ఫ్రెండ్ ఏంటి? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? రింగా రింగా రోజెస్ గేమ్ ఆడదామని. మమ్మల్ని వదిలిపెట్టండి, మేము మా పిన్ని దగ్గరికి వెళ్ళిపోతాం. ప్లీజ్ అండి, మమ్మల్ని వదిలిపెట్టండి, లేదంటే మీ గురించి మా బాబాయ్కి పిన్నికి చెప్తాం. ఏయ్, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నోరు మూసుకొని ఉండండి. ఈరోజు మీ ఇద్దరు అస్సాంకి వెళ్తున్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక ఆంటీ వస్తుంది. అప్పటి వరకు ఇవి తిని ప్రశాంతంగా ఉండండి. అక్కడికి వెళ్ళాక మీ పిన్ని బాబా ఏం చేయలేరు. మేము ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని వదిలేయండి. ఏయ్, చెప్పేది మీకే. అరవకుండా ఉండండి. ఏయ్, అరవద్దు. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇప్పుడు ఆంటీ దగ్గరికి పంపించేస్తా. బుద్ధిగా తిని ఉండండి. వంశీ, భయపడకు నాన్న, నేను ఉన్నాను కదా. ఇక్కడి నుంచి ఎలాగోలా బయటపడదాం. నువ్వు ఆకలి అన్నావు కదా, ముందు తిందువు గానిరా. అక్క, నువ్వు కూడా తినక్క. అక్క, ఏమైంది? పిల్లలు కనిపించారా? లేదు రాణి, పిల్లలు ఇంకా దొరకలేదు. అదేంటి మేడం, పిల్లల గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదా? లేదు శ్రీధర్, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది అర్థం కావడం లేదు. మరి ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారక్క? ఏమంటారు?
పిల్లల్ని నేనే తీసుకొచ్చాను అని అనుకుంటున్నారు. పిల్లలు కనిపించకుండా పోవడంలో నా పాత్ర ఏదో ఉందని అనుమానిస్తున్నారు. నిన్ను అనుమానించడం ఏంటక్క? అయినా పిల్లల్ని నువ్వెందుకు దాచిపెడతావు? ఎందుకలా చెయ్యాలి అనుకుంటావు? పిల్లలకేమో అవుతుందని భయంతోనే కదా రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళింది. కానీ పిల్లల్ని కలవకుండానే వచ్చేసావు కదా. అయినా మనం మంచి కోసం వెళ్ళినా ఎప్పుడు వాళ్ళు నిన్నే అనుమానిస్తారు, నీ మీదనే నిందలు వేస్తారు. నేను రాత్రి ఆ ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది రాణి. నిజంగా నా వల్లే ఇదంతా జరిగిందేమో అనిపిస్తుంది. పిల్లలు ఏమయ్యారో అర్థం కావడం లేదు. అదేంటి మేడం, మీరు పిల్లలకి ఏం జరుగుతుందో అన్న భయంతోనే కదా రాత్రి పిల్లల్ని కలవడానికి ఇంటికి వెళ్ళారు. అయినా వాళ్ళు అలా ఎలా అంటారు? వాళ్ళకి తెలుసు కదా మీరు ఏంటి అని. నాకేం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక పక్క చూస్తే పిల్లలు ఎక్కడున్నారో తెలియట్లేదు, ఇంకోవైపు పిల్లల్ని నేనే దాచాను అనే నింద. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఝాన్సీ, ఏంటి గౌతమ్ గారు, మీరెందుకు వచ్చారు? జరిగిన దానికి సారీ చెప్పాలి ఝాన్సీ. ఐఎమ్ సారీ. మీరెందుకు సారీ చెప్తున్నారు గౌతమ్ గారు? ఆ టైంలో రావడం తప్పో ఒప్పో నాకు తెలీదు. నాకెందుకో పిల్లలు క్షేమంగా ఉన్నారా లేరా అని తెలుసుకోవాలనిపించింది. నా మనసు ఎందుకో కీడు శంకించింది. అందుకే ఆ టైం అయినా కానీ ఒక్కసారైనా పిల్లల్ని చూసి వచ్చేద్దామని వచ్చాను. నిజంగా నేను పిల్లలు ఎలా ఉన్నారు అని చూసి వెళ్దామని వచ్చాను. నాకు తెలుసు ఝాన్సీ, నువ్వు అలాంటి పని ఎప్పుడు చేయవు, ఏ తప్పు చేయవు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళని ఎవరు తీసుకెళ్లారు? రాత్రికి రాత్రి ఏం జరిగింది? నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? అనుమానం ఎవరి మీద ఉంటుంది గౌతమ్ గారు? పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? చెప్పలేం. పిల్లలు కనిపించకుండా పోవడానికి ఇక్కడ రెండు ఆప్షన్స్. ఒకటి, పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం. 2, వాళ్ళని ఎవరైనా ఎత్తుకెళ్ళడం. పిల్లలు ఏమయ్యారని మనం కనిపెట్టాలంటే నీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పి తీరాలి. బాగా గుర్తు చేసుకొని ఆలోచించి చెప్పు. నిన్న ఫోటోకి ఆ బాల్ విసిరి కొట్టి పడిపోయేలా చేసింది నేనే. బంధాలు భారాలవుతుంటాయి, మిత్రత్వం శత్రుత్వం కూడా అయిపోతుంది. గౌతమ్ గారు, అది తనే అని నిర్ధారించి చెప్పలేను, కానీ నాకు ప్రియాంక మీద కొంచెం అనుమానంగా ఉంది. అంటే ఈ పని ప్రియాంకనే చేసిందంటావా? లేదు, కానీ ఛాన్స్ ఉందేమో అని డౌట్, అంతే. ఆ రోజు స్వీటీ బర్త్డే పార్టీలో కూడా ఫోటో పగలగొట్టి పిల్లలు పగలగొట్టారు అన్నట్టు క్రియేట్ చేసింది. నాకప్పుడు స్వీటీ చెప్పిన తర్వాత వింతగా అనిపించినా ఇప్పుడు ఆలోచిస్తే పిల్లల మీద కోపం ఏమైనా ఉందా అనిపిస్తుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా ప్రియాంక మీద డౌట్ అనిపిస్తుంది ఝాన్సీ. వాస్తవానికి ప్రియాంకది అలాంటి క్యారెక్టర్ కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తను మాత్రమే అలా చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు తను మంచిదే కావచ్చు, కానీ ఇప్పుడు అలా లేదు, చాలా నెగిటివ్గా ఆలోచిస్తుంది. అవును ఝాన్సీ, ఫోటో పగలగొట్టడం అనేది చిన్న విషయమే కావచ్చు, కానీ దాని వెనకుండే ఆలోచన ఉంది చూసావా, అది ప్రాబ్లం. అది చాలా మూర్ఖమైంది. అలాంటి మూర్ఖపు ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఎందుకైనా మంచిది, నేను ప్రియాంక మీద ఒక కన్నేసి ఉంచుతాను.
ఏంట్రా మేడం వస్తున్నారు కదా ఇంకా రాలేదేంటి? కాసేపు ఆగరా, అంత తొందర అయితేలా? వస్తానన్నారుగా, వచ్చేస్తారులే, కాసేపు వెయిట్ చేద్దాం. అది కాదురా, ఆ పిల్లలు అసలే గొడవ చేస్తున్నారు. ఎంత త్వరగా వాళ్ళని మేడంకి అప్పగిస్తే మనకంత మంచిది. మ్మ్. వంశీ, ఎవరో వచ్చినట్టున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నాం. అంతా రెడీయేనా? అంతా రెడీ మేడం. సరుకంతా మంచిదేనా లేక ఏదైనా తేడా ఉందా? డబ్బులు పడేసి చెత్త కొనుక్కునే అలవాటు నాకు లేదు. అయ్యో మేడం, మీరు అలాంటి అనుమానాలేం పెట్టుకోకండి. ఇద్దరు పిల్లలు బాగానే ఉన్నారు, తెలివైన పిల్లలు కూడా. మంచి రేట్ వస్తుంది మేడం. వంశీ, వాళ్ళు లోపలికి వస్తున్నారు. వాళ్ళు మనల్ని నమ్మేయడానికి ఒక ఆంటీతో మాట్లాడారు. ఏంటక్క, మనల్ని నమ్మేస్తారా? అంటే మనం ఇక్కడ ఉండమా? మనం పిన్నికి దూరంగా ఉంటామా? నాకు చాలా భయంగా ఉందక్క. నువ్వేం భయపడకు, నేను ఉన్నాను కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. చెప్తాను, జాగ్రత్తగా విను. ఓకేనా? ఓకే అక్క. సరే పదండి. మేడం వీళ్ళే మేడం. రేయ్, ఒకసారి లేపరా. ఏయ్ 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 లేవండి మిమ్మల్ని. ఏయ్ రేయ్ లేవండి, లేవరా, లే. ఎందుకు కదలట్లేదు? బానే ఉన్నారని చెప్పారు కదా. ఇప్పటిదాకా బాగానే ఉన్నారు మేడం, ఇందాకే భోజనం కూడా చేశారు. ఇప్పటిదాకా బాగున్న వాళ్ళు ఇప్పుడెందుకు కదలకుండా ఉంటారా? నాటకాలు ఆడుతున్నారా? లేదు మేడం, అలేం కాదు, ఇప్పటిదాకా బాగానే ఉన్నారు. రేయ్ ఊపిరాడట్లేదురా. రేయ్, ఆ వాటర్ బాటిల్ ఇవ్వరా. ఏంట్రా, చచ్చిపోయిన పిల్లలు అమ్ముతారా? ఛీ! మేడం 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 ఆగండి. అలా ఏం లేదు మేడం, పిల్లలు బాగానే ఉన్నారు. మీరందరూ నాటకాలు ఆడుతున్నారా? రేయ్ పిల్లలు పారిపోతున్నారు, పట్టుకోండిరా. రేయ్ పట్టుకుంటా. రేయ్ రేయ్, తలుపు తీయండిరా. రేయ్ తలుపు తీయండిరా. రేయ్ తలుపు తీయండిరా. రేయ్ రేయ్ రండిరా. రేయ్ ఎటు వెళ్ళిపోయారా? రేయ్, పిల్లలు ఎంతో దూరం వెళ్ళుండ్రు. ఎక్కడే ఎక్కడో ఉంటారు, వెతకండి. వెళ్ళి వెతికి తీసుకుని రండి, అప్పుడే మీకు డబ్బులు ఇస్తాను. అలాగే మేడం. పిల్లల్ని తెచ్చి అప్పచెప్పి డబ్బులు తీసుకోండి. వెళ్ళండి. రేయ్ పదండ్రా. రండిరా.
రేయ్ రేయ్, ఎక్కడ్రా? ఇటువైపు వెళ్దాం పదండి. రేయ్ రండ్రా. అమ్మా ఏమైంది వంశీ? రాయి తట్టుకుని పడ్డానక్క. రేయ్ అక్కడున్నారా? రండ్రా. ఏయ్ ప్రియాంక, స్వీటీని వంశీని ఎక్కడ దాచిపెట్టావు? ప్రియాంక, స్వీటీ వంశీ అక్కడ. నువ్వు ధర వెళ్ళి ఆ ఝాన్సీ మీద కేసు పెట్టండి. కేసు పెట్టాల్సింది నా మీద కాదు, ప్రియాంక మీద.